ప్యాంక్రియాస్‌తో పాటు ఇంకొక టాపిక్ ఉంది. అది గోనాడ్స్ అనమాట. గోనాడ్స్ అంటే ఏంటి? గోనాడ్స్ ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లైక్ టెస్టిస్ ఇన్ మేల్స్ అండ్ ఓవరీస్ ఇన్ ఫీమేల్స్ అనమాట. టెస్టిస్, ఓవరీస్ అనే వాటిని రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటాము. సో వాటిని గోనాడ్స్ అంటాం అనమాట. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యామెట్స్ అంటే ఎగ్ సెల్స్ అనమాట. ఎగ్ సెల్స్ విచ్ అంటే సెక్స్ సెల్స్, ఎగ్ సెల్స్ అండ్ సెక్రీషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, ఈ గోనాడ్స్ అనేవి రెస్పాన్సిబుల్ ఫర్ సెక్రీషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరాన్, ప్రొజెస్ట్రాన్, వాటికి కూడా హెల్ప్ అవుతాయి అనమాట. ఏంటి అవి? టెస్టిస్ అండ్ ఓవరీస్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మేల్ గొనాడ్స్ ఏంటి? టెస్టిస్ అనమాట. దే ప్రొడ్యూస్ స్పెర్మ్ సెల్ త్రూ స్పొమాటోజెనసిస్ ప్రాసెస్. స్పర్మ్స్ని దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ప్రొడ్యూస్ చేసేసేదాన్ని, ఆ ప్రాసెస్ని స్పొమాటోజెనసిస్ అంటాము. నెక్స్ట్ అండ్ ఇట్ ప్రొడ్యూస్ టెస్టోస్టిరాన్ అనేది ప్రైమరీ మేల్ సెక్స్ హార్మోన్ అనమాట. ఇది దేనికి ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ బోన్, మజిల్, బాడీ హెయిర్. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ అనుకున్నాం కదా, అలా అనమాట. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ పెనిస్, డీప్నెస్ ఆఫ్ వాయిస్ అంటే బాయ్స్కి బేస్ వాయిస్ వస్తుంది కదా, దాన్ని అనమాట. అండ్ గ్రోత్ ఆఫ్ ఫేషియల్ హోర్, సెకండరీ యాక్చువల్లీ డిస్కస్డ్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫీమేల్ గొనాడ్స్ ఏంటి? ఓవరీస్లో ఏమేమి జరుగుతుంది? ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఆల్సో. అంటే ఎగ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఊజెనసిస్. అంటే ఎగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ని ఊజెనసిస్ అంటాము. స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాసెస్ని స్పొమాటోజెనసిస్ అంటాం అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఏంటిది? ప్రొజెస్ట్రాన్ ఏంటిది? స్ట్రక్చరల్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఒక సెల్ పెరగడానికి ఇట్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్ ఇన్ ఫీమేల్స్. సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట ఈస్ట్రోజన్. నెక్స్ట్ కమింగ్ టు ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఫీమేల్స్. నెక్స్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వడానికి గర్ల్స్లో యూజ్ అవుతుంది ఈస్ట్రోజన్. నెక్స్ట్ యూటరైన్ గ్రోత్ అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ వెజైనల్ లూబ్రికేషన్ ఎందుకు అంటే స్పర్మ్ ఏదైతే ఇంటర్కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ మేక్స్ వెజైనల్ సెక్రీషన్స్ థిన్, వాటరీ, ఆల్కలైన్ విచ్ ఫెసిలిటేట్స్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్. లూబ్రికేట్ చేస్తుంది. నెక్స్ట్ అక్కడున్న మ్యూకస్ని థిన్, వాటరీ, ఆల్కలైన్ అంటే ఈ స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి వేని ప్రాపర్గా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ఇట్స్ మెటబాలిక్ ఫంక్షన్స్ అంటే మెటబాలిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనమాట. ఇదేం చేస్తుంది? ఇట్ డిక్రీజెస్ ద రీఅబ్సార్ప్షన్ రేట్ ఆఫ్ బోన్. చెప్పాను కదా, ఒకవేళ బాడీలో కాల్షియం తక్కువగా ఉంటే బాడీ ఏం చేస్తుంది? బోన్లో ఉన్న కాల్షియం తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. దాన్ని డిక్రీజ్ చేస్తుంది బై ఇన్హిబిటింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ఆస్టియోక్లాస్ట్. నెక్స్ట్ ఇట్ ఇంక్రీజెస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్. అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ అనమాట. అండ్ డిక్రీజెస్ ఎల్డిఎల్ లెవెల్. అండ్ ఇట్ కాజెస్ రిటెన్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్. అంటే వాటర్ ఉన్న సోడియాన్ని బాడీలో రిటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే కోఆగులేషన్లో ఏమవుతుంది? ఇట్ ఇంక్రీజెస్ క్లాటింగ్ ఎబిలిటీ ఆఫ్ బ్లడ్ బై ఇంక్రీజింగ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ 2, 7, 9, 10 అండ్ డిక్రీజ్ యాంటీథ్రాంబిన్ 3 అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఒకవేళ ఇది ప్రెజెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనుకున్నాం కదా, ఒకవేళ ఈస్ట్రోజన్ తగ్గితే ఏమవుతుంది అంటే స్టాప్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ మెన్సురేషన్ అవుతుంది, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్ జరుగుతుంది. అండ్ ఆస్టియోపోరోసిస్ అండ్ బోన్ ఫ్రాక్చర్. ఆస్టియోపోరోసిస్ ఎందుకు అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా రిజార్ప్షన్ రేట్ని తక్కువ చేస్తుందని, కానీ ఇక్కడ ఆస్టియోపోరోసిస్ జరుగుతుంది అనమాట. మన ఓన్ బాడీ కాల్షియం మన బాడీ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ లిబిడో అవుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇన్ మేల్స్. నెక్స్ట్ ఇంక్రీజెస్ కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ప్రొజెస్ట్రాన్ ఎలా హెల్ప్ అవుతుంది? నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇట్ ప్రిపేర్స్ ద యూటరస్ ఎండోమెట్రియం ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే ఒకవేళ స్పర్మ్ సెల్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడానికి
ఈ ప్రొజెస్ట్రాన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనమాట. నెక్స్ట్ ఇట్స్ సెక్రీషన్ కాజెస్ మెన్స్ట్రేషన్ ఇన్ absence ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ స్పర్మ్ ఎంటర్ అవ్వలేదు అంటే ఈ ప్రిపేర్ అయిన ఎండోమెట్రియా అంటే మెన్స్ట్రేషన్